నేను వారం అయితే 3-4 లక్షలు చూసుకునేదాన్ని. ఏముంది సార్ చెప్పుదా కంప్లీట్ అయ్యింది సార్. ఏం లేదు పండగ వస్తున్నాం అనుకున్నా సార్. పండుగ అవుతారు కదా సార్. పండుగకు బొడి వస్తున్న సోమవారం కింది కూడా చూపెట్టారు నేను ఎట్లా బతుకుతారు ఇప్పుడు? నేను ఈ కమలు గవర్నమెంట్ తో నేను కొట్లాడతామా? నేను కొట్లాడిపిస్తా. రైతు దండుగా సార్, రైతే దండుగా. ఈ రోజు రైతే దండు జాబులు చేసిన వాళ్ళ ఎంత బాగుంది సార్. రైతు దండుగా, రైతు దండుగా సార్. రైతు బీమా, రుణమాఫీ, కనీసం బురద కక్కుతున్నాం సార్ మేము. ఒక్క ముద్ద నోట్లకెడు నీకు ఇట్లా పోతలేదు, ఇది ముద్ద పోతుంది సార్. ఇంత కష్టపడు నీకు నెల శాలరీ పడితే ముద్ద కమ్మగా తింటావు, నేను తింటానా సార్? ఇది చెప్పు సార్. నేను ఈ రోజు సార్ మస్తు వద్దు సార్. ఒక జాబ్ ఉన్నాడు కమ్మగా తింటే ఒక రైతు నా గోడి వినిపించు సార్ అందరికి. నా గోడి అందరు రైతులకు న్యాయం చేశారు. మాకు న్యాయం చేయండి సార్. చేస్తా ఖచ్చితంగా. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తా, అసెంబ్లీ మాట్లాడమని చెప్తా. కేసీఆర్ గారు చెప్పి అసెంబ్లీ మాట్లాడిపిస్తా. ఈ ప్రభుత్వం ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఇంతమంది ఒకరొకరు 15 ఎకరాలు వేసుకున్నారు, 10 ఎకరాలు వేసుకుని ఈ రైతులంతా ఏం కాదు. నాదే ఇంత ఉందంటే ఓలది ఎంత ఉండొచ్చు సార్.